మనం ఎందుకు ఎంత సంపాదించి మనం టేస్టీగా తినకుండా ఆకులు అలమలు తిని బతకాలా, ఉడకబెట్టుకొని తినాలా అని చెప్పేసి ఉంటారు. ఎలా ఉండాలి మనం టేస్టీగా తింటూ హెల్తీగా ఎలా ఉండాలి? నీ హెల్త్ని నీ కోరికల్ని కూడా ఒక బ్యాలెన్స్లో మేనేజ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు రోజు నీకు చికెన్ కూర ఇష్టం, అమ్మ చేసే చికెన్ కూర ఇష్టం. అమ్మ ఏం చేస్తుంది, అందరికీ ఉండాలి కదా అని చెప్పి నూనె దారబోస్తుంది. నూనె దారబోస్తేనే రుచి రావడం అన్నది కూడా ఒక నమ్మకంతో మనకి కుకింగ్లో ముందుకు వెళ్ళిపోయింది. అదే నూనెని కొంచెం తగ్గించి వండుకుంటే మీకు రుచిలో పెద్ద చేంజ్ రాదు. బాగా నెయ్యేసి వండిన దానికి తక్కువ నెయ్యేసి వండిన దానికి రుచిలో మేబీ ఒక 20% డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఫర్ 80% ఇట్ ఈస్ నియర్ టు టేస్టీ. నువ్వు చప్పగా తినిన దాని మీద బెటరే కదా. సో ఆబ్వియస్లీ నువ్వు ఎప్పుడైతే ఆ క్వాంటిటీస్ని జాగ్రత్తగా చూసుకుని, ఆయిల్ క్వాంటిటీస్ని జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటున్నావో, ఇట్ కెన్ యాక్చువల్లీ బీ హెల్దీ ఫర్ యూ. అదే ఫుడ్, అదే పేరు, అదే బిర్యానీ, లేకపోతే ఏదైతే మనం ఎక్కువ తినేస్తే తింతో మనకి అన్హెల్దీ అయిపోతుంది అనుకుంటున్నా, అదే కొంచెం క్వాంటిటీస్ తగ్గించి చేసుకుని లిమిట్లో చూసుకుంటే మనకు అది హెల్దీ కూడా అవుతుంది. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నప్పుడు డైట్ చాలా ఈజీ అవుతుంది. జనాలు డైట్ అనేసరికి బుర్రలో ఏంటంటే నేను అన్నీ ఆనేయాలి, అన్నీ చేసేసేయాలి, ఓన్లీ కన్స్ట్రైన్డ్గా ఉండాలి. అది ఎక్కువ కాలం చేయలేరు కూడా. రుచి చూడడానికి దొరికెరా.